అర్బనైజేషన్ చాలా ముఖ్యం, దాంట్లో మేము ప్రాధాన్యం ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలకి వ్యవసాయం మీద ఆధారపడాలా, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పట్టణాల మీద ఆధారపడాలా, పట్టణం కాదు నగరాల మీద ఆధారపడాలా. అది నిన్న నరేంద్ర మోడీ తన ఉపన్యాసంలో చెప్పిన పాయింట్. విశాఖ కేంద్రం అయితేనే వస్తాయి పరిశ్రమలు. ఎందుకని చెప్పి మైక్రోసాఫ్ట్ అమరావతిలో పెట్టట్లేదండి, లేకపోతే ఎందుకని ఇన్ఫోసిస్ తోడు వైజాగ్ అడిగాడు ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పెడతాడా అక్కడ పెడతాడా? వెరీ సింపుల్ అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, చాలాసార్లు చెప్తున్నా. నా బిడ్డ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు, నా బిడ్డ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, నా బిడ్డ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, నా బిడ్డ గౌర్గావ్లో, నా బిడ్డ ఢిల్లీలో, నా బిడ్డ బాంబేలో అని చెప్పుకుంటూ, లేదా నా బిడ్డ న్యూయార్క్లో ఉంటున్నాడు, లేకపోతే ఇట్లా చెప్పుకునే అలవాటు ఎవరికి ఎక్కువ ఉంది? ఆంధ్రులకు ఎక్కువ ఉంది కదా. మరి వీళ్ళందరికీ సంబంధించినంత వరకు మా బిడ్డలు అక్కడుంటే గొప్ప అన్నోళ్ళు, నా బిడ్డ అమరావతిలో ఉద్యోగం చేస్తున్నాడని గర్వంగా చెప్పుకున్న రోజున అక్కడ గ్రోత్ సాధ్యం. అది గ్రోత్ అయ్యాక చెప్పుకుంటారా, చెప్పుకుంటుంటే గ్రోత్ వస్తుందా? ఇది మెయిన్ పాయింట్. ఫస్ట్ అయితే వైజాగ్ అనేటటువంటిది ఒక దాన్ని ఏమంటారంటే బంగారు బాతది. ఇదివరకటి రోజుల్లో ఎవడొచ్చినా సరే నువ్వు అమరావతిలోనే పెట్టు అన్న చంద్రబాబు లోకేష్ కూడా ఇప్పుడు వైజాగ్లో పెడతానన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే కేంద్రానికి ఆ క్లారిటీ ఉంది, డెవలప్మెంట్ అక్కడ ఇక్కడ జరగదని కాదు, ఇక్కడ జరగడానికి టైం తీసుకుంటుంది. ముందు విశాఖపట్నం కేంద్రీకృత అభివృద్ధి ద్వారా ఒక బల్క్ ఆదాయ వనరు కిందకి మార్చుకోవచ్చు.